కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అన్నారు భూపాలపల్లి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి భాజపా నాయకులతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉందని 75 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల పన్ను మినహాయింపు చేయడం చారిత్రక ఘట్టమని, బీజేపీ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ఆర్థిక మంత్రి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా చక్కగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇటు పేద మధ్యతరగతి రైతులను ముఖ్యంగా చెప్పాలంటే వారి సంక్షేమాలను అన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినటువంటి బడ్జెట్. ముఖ్యంగా ఇందులో వ్యక్తిగతమైనటువంటి ఆదాయం 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చాలా చక్కగా రూపొందించినటువంటి బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఇన్ని సంవత్సరాలకు ఒక 70 సంవత్సరాల తర్వాత ఇంత మంచి బడ్జెట్ రూపొందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు అలాగే నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి బడ్జెట్ అని. ఇటు రైల్వే సంబంధించినటువంటి కూడా ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా మనకు యాదాద్రి వరకు పొడిగిస్తున్నారు. ఇటు రింగ్ రోడ్లు అయితేనేమి, ఇటు రహదారులు అయితేనేమి అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంట్లో ఒక తల్లి ఏ విధంగానైతే నెలసరి బడ్జెట్ రూపొందించుకుంటుందో అలాగా నిర్మలా సీతారామన్ గారు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంత చక్కగా అందరికీ అవసరం వచ్చే విధంగా చాలా చక్కగా రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా త్వరలో రాబోతుంది. వారు అందులో పొందపరిచారు. ఓ విధంగా ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి చిన్న పరిశ్రమలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు బడ్జెట్ రూపొందించారు.